బాబాయ్, కరుడాచలం బాబాయ్, బాబాయ్, కరుడాచలం బాబాయ్. ఎవరు? ఏంటమ్మా? ఏంటి ఏమిటి ఏమిటి ఆ చూపు? దెయ్యం పట్టిందల్లాగా అలా చూస్తావేంటి? ఏంటమ్మా, ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పంటావు పిన్ని? చూడు, నాకేదైనా జరిగితే నేను అస్సలు బాధపడ్ను. కానీ జరిగింది నాకు కాదు. కరుడాచలం బాబాయ్ ఉంటే కొంచెం పిలువు. ఇంట్లో లేరు, ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఇంట్లో లేరా? అయ్యో, నేనెవరితో చెప్పుకోను బాబాయ్. ఏమిటి అసలు విషయం ఏంటో చెప్పే, చంపకు. చెప్తాను పిన్ని, చెప్తాను. మా అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి. మల్లెపూలు, పట్టు చీర, మంగళసూత్రం, ఎంత పెద్ద బొట్టు, అచ్చు మహాలక్ష్మిలాగే ఉన్నావు. నా వల్ల కాదు, నేను చెప్పలేను బాబోయ్, నేను చెప్పలేను. ఏంటో చెప్పవే, నా గుండెలో దడబడుతుంది. ఏమిటో చెప్పవే, నీకు దండం పెట్టని చెప్పవే. చెప్తాను. నువ్వు ఏడవద్దు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. పోటీగాడి విషయం మాట్లాడటానికి పట్నంలో లాయర్ బాబు ఇంటికి వెళ్ళానా? నౌకరు నన్ను గుమ్మంలోనే ఆపేశాడా? నేను ఆగిపోయాను. నిలబడిపోయిన నాకు లాయర్ బాబు గదిలో నుంచి ఆ దొంగ సచ్చినోడు ఆలశేష గొంతు వినిపించింది. ఏమిటా అని తొక్కి చూశాను. ఆ దొంగ సచ్చినోడే పెద్ద గేదె గొంతు తీసుకుని మీ ఆయన గురించి లాయర్ బాబుతో ఏమేమో చెప్తున్నాడు. మా ఆయన గురించి చెప్తున్నాడా? ఏమనే? గిరిబాబుని మీ ఆయన కోటిగాడు కలిసే చంపారట. ఆడు కళ్ళారా చూశాడట. కావాలంటే కోర్టులో సాక్ష్యాలు కూడా చెప్పిస్తానన్నాడు. వస్తే నిన్ను తగలెట్టా. నువ్వు చెప్పేదంతా నిజమేనైతే బావా అంటూ మా ఆయన చుట్టూ తిరిగి నా శేషయ్యగాడు అలా చెప్పాడా? అవును పిన్ని, ఆ శేషయ్య గాడు కోర్టుకు వెళ్తాడు. కోర్టుగాడితో పాటు మీ ఆయనకు ఊరే ఇస్తాడు, అందులో సందేహమే లేదు. బాబోయ్, నేనేం చేయను రోయ్. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రోయ్. పిన్ని, ఈ మధ్య ఎక్కడో మీ పెళ్లి ఫోటో చూశాను. ఎంచక్క పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారు. రేపో ఎల్లుండో పోలీసు వాళ్ళు వచ్చి మీ ఆయన్ని జీపెక్కిస్తారు తల్లో. ఆ తర్వాత కోర్టులో బోనెక్కిస్తారు తల్లో తల్లి. ఆ పైన ఊరికమ్మ ఎక్కిస్తారు తల్లో తల్లి. ఆ తర్వాత పీనుగని పాడెక్కిస్తారు తల్లో తల్లి. అప్పుడు నీ తాడు తెంపేస్తారమ్మో తల్లో తల్లి. గుండు కొట్టించి తెల్ల చీర కట్టించి మూల్లో కూర్చోబెడతారమ్మో తల్లో తల్లి. నీకు దండం పెడతాను. ఆపవే. ఆదిశేషయ్య నేను ముండమోపిని చేయాలని భలే సరదా పడిపోతున్నాడు. చూడు, మీ ఆయన్ని ఎలా కాపాడుకుంటావో నాకు తెలియదు. కోటి గడిపోతే ఆడెలాగో నన్ను కట్టుకున్నాడు కాదు కనుక నాకు పోయేది ఏమీ లేదు. కానీ మీ ఆయన పోతే నీ పరిస్థితి